అయ్యగారు చెప్పిన కళ్యాణ్ బాబు ఇతనే. అమెరికా మీటర్ 200 అంత రేట్ ఎట్టి ఎవడకొనమన్నాడు? చాలా ఎక్కువ డబ్బులుది. బాగా తక్కువ డబ్బులు లేవు. జాకీ ఇస్తూ కొడతా డబ్బులుది. ఎగ్జాక్ట్ అవుతుందన్న. అడ్రస్ చెప్పు. ఎమ్మో చేస్తారా? అంత లేదు. మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తానంటున్నాడు. అమెరికా పిల్ల ఇంటుంది. అమెరికా బాబు ఆ డబ్బులు నేను ఇచ్చుకుంటా గాని నాకు తెల్లతోలు పిల్లని సెట్ చేయరా? పొద్దుటే నేను పాస్పోర్ట్ సైజ్ నెగిటివ్ పెట్టుకుని ఆఫీస్కి వచ్చి. అంటే మీరు అమెరికా నుంచి రాలేదా? జస్ట్ అంబాజీపేట నుంచి వచ్చా. దాంట్లో ఎందుకు దండగా? మనిషి ఉండగా పెట్టుకో. మీ గురువైతే ఆకాశం వైపు చూస్తున్నాడు. మేఘాలు అమ్మేద్దామని. నువ్వు కొంటావా? ఆ వర్షాలు పడిన మేఘాలు నాకెందుకులే. ఇప్పుడు మా గురువు మ్యాజిక్ చేస్తాడు చూసుకో. ఇతనేటి పీసీ సర్కారా కాదు, ఎంసీ పరార్. ఆడేవాడు ఈడే మా గురువే. ఓహో, మన మ్యాజిక్ ఈ కార్నర్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది కదా. అవును గురు. ఇప్పుడు నువ్వే మ్యాజిక్ చేయబోతున్నావు? కళ్ళున్నాయి కదా చూసుకోవచ్చు కదా. ఓహో, నువ్వు ఎల్టీటీ కదా. ఎల్టీటీఈ అంటే ఏంటి? అంటే లుకింగ్ టు టోక్యో టాకింగ్ టు ఈజిప్ట్ అని. మరి అయితే నేను నా పరిస్థితి ఇసిరే పరిస్థితులు కూడా మ్యాజిక్ అనేటే. అది తిరిగి కింద అడదు. అది అది మ్యాజిక్. ఓహో, అయితే విసిరి నేను చూస్తాను. అదే ఓహో, పర్లేదు పర్లేదు. థ్యాంక్ యూ టెండూల్కర్. చూసారా మా గురువు గారు మ్యాజిక్ ఎలా చేశారా? గురువు గారు మ్యాజిక్ ఎలా కొట్టారు? లేదు ఇందులో ఏదో తిరగాల్సి కళ్ళు అనుకుంటున్నావు ఏంటి? తిరగేస్తున్నారు. మనముదాన్ని నమ్మేది లేదా? ఇదంతా రొంబ మోసమప్ప. ఇందా మన పరుసు వారిని విసరు చూపించు, అప్పుడు నమ్ముతాం. వద్దులేండి, ఫీల్ అవుతారు. చూస్తున్నారా దొరుకుతున్నాడు. చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఆ పర్సలు ఇచ్చుకోండి. ఇంకెవరైనా విశ్వాసం వస్తే ఇప్పుడే ఇచ్చుకోండి. ఇప్పుడు నమ్ముతానప్ప. సరే చప్పట్లు కొట్టు. పరుసు వాడు వస్తాడా? నీ పరస కదా నువ్వే కొట్టుకో. మనం కొడితే వస్తాడా? వస్తాడే. కొట్టుగా బురద వెళ్తుంది. వచ్చాను కదన్నా. సింపుల్ గా చంపేశావు. నువ్వు కనుక ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్నావు అనుకో, వచ్చిన కప్పులు కాపలా కాయలకి ఇండియా అప్పుల పాలు అయిపోయింది. ఇదిగో రూపాయి, నెలంతా పార్టీ చేసుకో. కుమ్మే. జోస్యం జోస్యం ఎలక జోస్యం. ఎలక కొరికింది చెబుతాం, కొరుకుతున్నది చెబుతాం, కొరకబోయేది చెబుతాం. అంతేకాదు బాబు, జరగంది కూడా జరిగినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా చెప్తాం బాబు. ఎలక జోస్యం బాబు, ఎలకే జోస్యం బాబు. ఆయన ఏంటది బాబు? అదేంటది? ఇది శిలక, ఇది ఎలక. చూడు బాబు, సూత్రం. తాతల నాటు నుంచి పురాణాలు పుట్టగా ముందు నుంచి చిలక జోస్యమే జోస్యం. క్యాలెండర్ పుట్టిన దగ్గర నుంచి చార్మినార్ కట్టిన దగ్గర నుంచి ఎలక జోస్యమే జోస్యం. నా చిలక మాట్లాడుతుంది నాయన. మా ఎలక మాట్లాడకుండా కూడా ఉండగలదు నాయన. సిత్తం విత్తం పలకవే శిలక, మొత్తం విత్తనం సొల్లవే ఏలి. ఇదేం భాష? తమిళ భాష. ఈ తమిళ ఎలక ఎంజిఆర్ ఇంట్లో బాగా బలిష్టంగా సంబంధం గురుగారు. మీ చిలక దోషం మేము చెప్పేస్తాం, మా ఎలక దోషం మీరు చెప్పగలరా? జోస్యంతో ఆచ్యమా పంద్యమా? పందెమా? వచ్చిన పని అయిపోయింది. పందెం. సరే, పందెం ఎంత? 500. ఇదిగో చిలక్కి ఎలక్కి చాలా తేడా ఉంది. 1000 రూపాయలు వేసుకో. రేపు మనకు సెలవు. ఏమిటా అదే పర్సనల్ అండి. ఇంతకీ పందెం ఏమిటి? ఇప్పుడు మీరు బోను తెరిస్తే మీ చిలక ఎగిరిపోతుందా లేదా? ఎగిరిపోతుంది. మరి మా ఎలక పారిపోతుంది. అక్కడ మీ జాతకం తన్నింది. ఎందుకు తనింది? మేం బోన్ తెరిచినా మా మాట వినకుండా మా ఎలక ఎక్కడికి వెళ్ళదు. ఊరు తెరిసినా ఎలక పారిపోదా? ఇదా పందెం. ఈడు కొంచెం లూజు. ఇవాళ 1000 రూపాయల లాభం. నేను రెడీ. నేను ఎవరెడీ? తెరండి. నువ్వు తెరు. మీ చిలక కొంచెం స్టెబిలిటీ తక్కువ, మా ఎలక కొంచెం ఎబిలిటీ ఎక్కువ. మాకు తెలుసులే. ఇది ఎలా చాచం? ఎలక చచ్చిపోయిందా?